మీనరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒంటరిగా మాత్రమే చూడండి. అంతేకాకుండా 14, 15, 16 తారీఖులలో వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతోంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి, పూర్తిగా తెలుస్తుంది. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము. మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ తిరుపతి రాజు గారు. ఫోన్ నెంబర్ 6303557780. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. ఇక మనం వీడియోలోకి వస్తే, మీనరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. వ్యక్తిగతంగా వీరు చాలా బోలా మనుషులు అన్నమాట. వీరికి కష్టం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏదైనా కానీ పూర్తిగా వ్యక్తపరిచే మనస్తత్వం కలిగిన వారన్నమాట. కొంచెం అంటే ఏదైనా కానీ ఒక మాట చెప్పాలి అన్నా కూడా, ఒక మాట ఏదన్నా చెప్పకూడదు అనుకున్నా కూడా వీరికి వీరే సాటి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఆవేశంతో కూడిన కోపం, అంటే ఆవేశంతో కూడిన బాధ, ఇవన్నీ కూడా వీరి సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మీనరాశి వారు ఎవరినైనా కానీ ఇష్టపడ్డారు అంటే వారి కోసం ప్రాణమైన ఇస్తారన్నమాట. వీరు ఎవరికైనా కానీ శత్రుత్వాన్ని వీరితో పెంచుకున్నారు అంటే వారితో మాత్రం చనిపోయేంత వరకు పగగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా బోలా మనుషులు. ఏదైనా కానీ వీరితో ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు అంటే కనుక వీరు అన్నీ కూడా వారితో పనిచేసుకుంటూ ఉంటారు. అన్నీ అంటే వీరి యొక్క వ్యక్తిగత విషయాలు, వీరి ఇంట్లో జరిగిన విషయాలు, వీరి యొక్క పర్సనల్ విషయాలు, ప్రతిదీ కూడా ఎదుటి వారితో చాలా తేలికగా పనిచేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరిని బోలా మనుషులుగా చెప్పుకోవచ్చు. వీరిది చాలా మంచి మనస్తత్వం. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అన్నా కానీ, ఒక పని తలపెట్టినా కానీ, ఒక పని చెయ్యాలి అని చెప్పి పూనుకున్నా కానీ ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కష్టమైన నష్టమైన ఎంత దుఃఖం ఎదురొచ్చినా కానీ ఆ పని వీరికి తెలియపోయినా తెలిసిన వారిని అడిగి మరి ఆ పనిని ఎక్కువగా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక తిండి తిప్పలు అన్నింటినీ కూడా మానేసి ఆ పని పూర్తి చేసేంత వరకు నిద్రపోరన్నమాట. అందులో ఆ పని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఏదో చేశాంలే పెట్టాంలే అన్నట్లుగా కాదు. ఇక ఒక్కసారి వారు ఏదన్నా పని చేస్తే ఆ పనికి వంక పెట్టే పని ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఎవరికైనా ఒక మాట అంటే ఇక్కడ నమ్మకం విషయానికి వస్తే, మీనరాశి వారితో మనం కూర్చొని ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక వేరే వారి మధ్యకు వెళ్ళకూడదు అంటే ఆ మాట చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరనమాట. అంత గుట్టుగా ఉంచుతారు. అంటే అంత నమ్మదగిన వ్యక్తులుగా మీనరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారు తమ బిడ్డల కోసం ప్రాణం ఇస్తారనమాట. బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత పనైనా
చేస్తారు. వారికి ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం రాకూడదు, ఏ దుఃఖం కలగకూడదు అని చెప్పి ఎక్కువగా వారి కోసం ఆలోచిస్తూ ఉంటారనమాట. వీరి జీవితంలో సగభాగం బిడ్డల గురించి ఆలోచించడంతోనే ముగుస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. వీరికి ఎక్కువ ప్రేమ వచ్చినా తట్టుకోలేము, ఎక్కువ కోపం వచ్చినా తట్టుకోలేము అనమాట. కాబట్టి మీనరాశి వారు ఇంట్లో ఉంటే చాలా సందడిగా, చాలా సరదాగా, చాలా ఇదిగా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా ఏదో ఒకటి మన తెలియని విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ వారికి తెలియని విషయాలు ఏదన్నా ఉంటే, ఎదుటి వారికి తెలియని విషయాలు ఏదన్నా, వీరికి తెలిసిన విషయాలు ఏదన్నా ఉంటే వారికి తెలియపరచాలి అని చెప్పి పదే పదే వాటి గురించి ఎక్కువగా వివరణ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇక మీనరాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు ఎదురవుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం 100కి 100% అన్న మాట్లాడుకుంటే 100కి దాదాపుగా 60 నుంచి 70% మంది వైవాహిక జీవితాలలో సంతోషంగా లేరు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అనంటే కనుక మీనరాశి వారికి మనం అనుకుంటామే కానీ కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే భర్త వల్ల ముఖ్యంగా అంటే వైవాహిక జీవితంలో ఆడవారికి ముఖ్యంగా భర్త వల్ల ఎక్కువగా ప్రమాదం, అంటే ఎక్కువగా సరిగా చూసుకోకపోవడం, కుటుంబం మీద ధ్యాస శ్రద్ధ లేకపోవడం, పిల్లలు భార్య అంటే ప్రేమ లేకపోవడము, ఎలా పడితే అలా వేధించడము, ఇలా కొన్ని రకాలైన కష్టాలు భర్త వల్ల పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీనరాశి వారు అన్నింటినీ కూడా తట్టుకొని చివరికి బిడ్డలని ఒక స్టేజ్లో నిలబెడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీనరాశి వారికి మానసిక ధైర్యం అనేది చాలా ఎక్కువ. అంటే మానసికంగా మీనరాశి వారి యొక్క ఆడవాళ్ళకి గుండె ధైర్యం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి జీవితంలో కష్టాలు, వీరి జీవితం 100% ఉంటే 100%లో దాదాపుగా ఏ 10% 15% సంతోషాలు చూశారో ఏమో కానీ దాదాపుగా 85% వరకు కష్టాలని మాత్రమే చూశారు. కష్టాలు ఎన్నో అనుభవాలని, ఎన్నో పాఠాలని, మనుషుల యొక్క బుద్ధులను, ఎవరు దగ్గర వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి పూర్తిగా తెలియపరిచాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారి యొక్క మగవారి విషయానికి వచ్చినా కూడా అంతే, కష్టాలు ఎన్నో గుణపాఠాలను నేర్పాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి కష్టం నుంచి ఏదో ఒకటి నేర్చుకొని మనోధైర్యాన్ని నింపుకొని జీవితాన్ని అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. కాకపోతే మీనరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. ఎందుకంటే దానికి కారణం కూడా వీరికున్న మంచి మనసు. ఎదుటి వారికి అంటే వీరు చాలా బోలా మనుషులుగా ఉంటారు. ఎదుటి వారు వీరికి ఏదన్నా అన్యాయం చేసినా, ఏదన్నా బాధ కలిగించిన, ఏదైనా కష్టాన్ని కలిగించిన అవతలి వారికి వీరి వల్ల మంచే జరుగుతుంది తప్ప వీరి వల్ల ఎటువంటి చెడు కానీ, ఎటువంటి బాధలు రావడం కానీ, ఎటువంటి కష్టాలు రావడం కానీ ఇవి జరగవన్నమాట. మీనరాశి వారి వల్ల బాగుపడ్డ వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కానీ బాగుపడ్డవారు కూడా వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటారనమాట. వీరి యొక్క తలరాత అనుకోవాలో, వీరి యొక్క రాశి ప్రభావం అనుకోవాలో కానీ వీరికి కష్టాలు అనేవి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారికి ఈ 3 రోజుల విషయానికి వస్తే, 14, 15, 16 తారీఖుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ చిన్న పెద్ద ఏదేమైనప్పటికీ కూడాను అన్నింటిలో కూడా చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. ₹1 పెట్టిన దగ్గర రూపాయి కలిసి వచ్చే అవకాశం అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా, ఏ పనిలో కూడా ఆటంకాలు లేకుండా ప్రతి పని కూడా
చక్కగా ముగుస్తుందన్నమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను కొంచెం అనుకూలంగానే ఉంటుందన్నమాట. ఇక తల్లిదండ్రులకి ఇక బిడ్డలకి అంటే సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా అప్పుల సమస్య వల్ల కొంత ఇబ్బందులు అయితే పడతారు, కొంత మానసిక వేదన అయితే అనుభవిస్తూ ఉంటారు. అది కూడా కొంచెం వీరిని 3 రోజులు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదొక్కటి లేకుండా ఉంటే వీళ్ళకి లైఫ్ అనేది ఇంకా ఇంకొక టర్నింగ్ పాయింట్గా ఉండేది. కానీ అప్పులు అనేవి కొంచెం ఎక్కువగా చేస్తారు కొన్ని అవసరాల నిమిత్తం. కాబట్టి అప్పుల వల్ల కొంచెం మానసిక వేదన అనేది ఉంటుందన్నమాట. ఇక కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా ఈ 3 రోజులు చాలానే బాగానే ఉంటుందన్నమాట. చిన్న చిన్న ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ముఖ్యంగా ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే కనుక అది మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా, వ్యాపారం చేసే దగ్గరైనా, మీ ఇంటి బంధువుల దగ్గరైనా, మీ కుటుంబంలోనైనా ఎవరైనా కానీ అంటే ఇక్కడ రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే కేవలం ఒక పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి కాని అబ్బాయి, ఒక ప్రేమ వ్యవహారం అని మాత్రమే కాదండి. ఇక్కడ ఇష్టపడుతున్నారు అంటే కొంచెం అంటే ఒక మనిషి మీద అభిమానాన్ని కూడా మనం ఇష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక మనిషి మీద అభిమానం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అది మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ముఖ్యంగా మిమ్మల్ని మాత్రం ఒక వ్యక్తి బాగా అభిమానిస్తున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరైనా కానీ మీకు దగ్గరలోనే ఉన్నారు, పదే పదే మీతో మాట్లాడుతూనే ఉన్నారు, మీకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. తెలియని విషయాలు కూడా మీకు ఫోన్ చేసి మీ దగ్గరికి వచ్చి తెలుసుకొని మిమ్మల్ని సంప్రదించి వారి యొక్క కష్టాన్ని చెప్పుకొని, వారి యొక్క బాధలను చెప్పుకొని ఎక్కడికక్కడ ఉపశమనాన్ని అయితే పొందుతూ ఉన్నారనమాట. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా నమ్మారనమాట. ఆ వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఆ వ్యక్తి అంటే అంత అభిమానించే వ్యక్తి, అంత గౌరవించే వ్యక్తి, అంత ఇదిగా మిమ్మల్ని నమ్మే వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. అది ప్రేమకు సంబంధించిందైనా, అభిమానానికి, మర్యాదకు సంబంధించిందైనా, ఎవరైనా కానీ ఆ వ్యక్తి వల్ల మీకు లాభమే కానీ నష్టం మాత్రం జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా మీనరాశి వారిపై దృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ, వీరేంటో బాగుపడిపోతున్నారు, వీరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, వీరేదో సుఖపడిపోతున్నారు, ఏదో తింటున్నారు అని చెప్పి అలా వీరిని తప్పుగా అపార్థం చేసుకొని నలుగురు అంటే అయిన వాళ్ళే వీరి మీద పడి ఎక్కువగా ఏడ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి వారం ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం, ప్రతిరోజు ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడం, ఆడవారైతే ఎడంకాలికి నల్లదారం, మగవారైతే కుడికాలికి నల్లదారం కట్టుకోవడము, ఇలా దిష్టి తీసుకునే ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది పూర్తిగా తొలగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి. శివుని ఆరాధన మీ యొక్క జాతక గ్రహ వాస్తు దోషాలనైతే తొలగిస్తుందన్నమాట. నిత్యం మీరు విభూదిని ధరించండి నుదుటున. ఈ విధంగా ధరించడం వల్ల మీకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ముఖ్యంగా మీ మీద పడి ఏడ్చే వాళ్ళ యొక్క నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉంటుందన్నమాట. నుదుటున కుంకుమ కానీ, విభూదిని కానీ, సింధూరాన్ని కానీ, లేదా అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ నిత్యం ధరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులు వస్తాయి. అంతేకాకుండా మీకు రాశికి అధిపతి గురుడు కాబట్టి మీకు కష్టాల యొక్క ప్రభావం
కోపం మీ మీద ఎంత చూపించినప్పటికీ కూడాను ఎప్పటికప్పుడు కూడా మీకు తేలికగానే అనిపిస్తుంది అనమాట. అయ్యో మేము ఇన్ని కష్టాలు పడ్డామే అని చెప్పి మీకు అనిపించదు. ఎక్కడికక్కడ కొంచెం మనశ్శాంతిగా, కొంచెం ఊరటగా, ఏదో ధైర్యంగా, ఏదో శక్తి మీ వెనుక ఉన్నట్లుగా అనిపిస్తుంది. దానికి కారణం మీ రాశికి అధిపతి అయిన గురుడు అనమాట. కాబట్టి మీకు ఎటువంటి భయం, ఆందోళన ఇవేమీ పెట్టుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండండి. మీకు ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే మీకు బాగా కలిసి వచ్చే రోజు గురువారం అన్నమాట. మీ యొక్క రాశికి అధిపతి గురుడు కాబట్టి మీరు ఎక్కువగా ఏదైనా ముఖ్యమైన పని, కార్యాలు, శుభకార్యాలు ఏమైనా చేయాలనుకున్నా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా కూడా మీకు గురువారం బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు కలిసి వచ్చే రంగు కూడా పసుపు రంగు. ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా ముఖ్యంగా శుభకార్యాలకి వాటికి వెళ్ళేటప్పుడు కూడా పసుపు రంగుని ధరించండి. ఎక్కువగా ఎరుపు కూడా కలిసి వస్తుంది. ఎరుపు కంటే పసుపు మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. కాబట్టి ఈ 2 రంగుల్లో పసుపుని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎప్పుడన్నా ఒకసారి ఎరుపుని ధరిస్తూ ఉండండి. ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా సంతోషమయంగా, ఆనందమయంగా మారుతుంది. అర్థమైంది కదండి. మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం అండి.